Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. మనం ఆరాధిస్తున్న దేవుడు క్రీస్తు ప్రభువారు ప్రార్థన ఆలకించువాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు నామమున మనం చేసే ప్రతి ప్రార్థన కూడా అంగీకరించబడుతుందని. కాబట్టి మనం ఆసక్తి కలిగి పట్టుదల కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన సన్నిధిలో మనం ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా కూడా దేవుడు అది మనకు అనుగ్రహిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పట్టుదల విడవకుండా ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రతి ప్రార్థనకి జవాబిస్తారని. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. హల్లెలూయా. నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారని రాయబడింది, తేజరిల్లుతారని రాయబడింది. నీతిమంతుల ప్రకాశాన్ని ఎవరో కూడా ఆపలేరు. సూర్యుని యొక్క ప్రకాశాన్ని ఎవరో కూడా ఆపలేరు. మనుషులు కానీ వ్యవస్థలు కానీ ఏది కూడా సూర్యుని యొక్క ప్రకాశాన్ని ఆపలేరు. సూర్యుని దగ్గరికి ఎవరో కూడా చేరుకోలేరు. అలాగే నీతిమంతుల పక్షాన దేవుడు ఉంటాడు కాబట్టి వారు తేజరిల్లకుండా, వారు ప్రకాశించకుండా ఎవరూ కూడా ఆపలేరని. హల్లెలూయా. నీతిమంతులు ప్రకాశిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో దానియేలు మనం చూస్తాము. దానియేలు ప్రకాశించకుండా, వర్ధిల్లకుండా, అభివృద్ధి పొందకుండా ఆపేయాలని చెప్పి దానియేలుకి వ్యతిరేకంగా ఒక శాసనం సృష్టించి దానియేలుని తీసుకువెళ్ళి సింహభూమిలో పడేసినప్పటికీ కూడా దానియేలు ప్రకాశించాడని, వర్ధిల్లాడని, ఇంకా దీవెన పొందాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోబు గారి జీవితంలో సాతాను సంతానాన్ని, ఆస్తిని, ఆరోగ్యాన్ని అన్నీ తీసేసుకున్నప్పటికీ కూడా యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు కాబట్టి యోబు ప్రకాశించాడని, మరలా తేజరిల్లాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలు శీలని తీసుకువెళ్ళి చెరసాల్లో పెట్టేసిన చీకటి గదిలో బాగా కొట్టేసి సంఖ్యల్లో వేసి పౌలు శీలను తీసుకెళ్ళి పెట్టేసినప్పటికి కూడా పౌలు శీల నీతిమంతులు కాబట్టి అక్కడ కూడా వారి ప్రకాశాన్ని ఎవరో కూడా ఆపలేరని. నీతిమంతులు ఇప్పుడు ప్రకాశిస్తూనే, వర్ధిల్లుతూనే, అభివృద్ధి పొందుతూనే ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో ప్రకాశిస్తారని రాయబడింది. క్రీస్తు ప్రభువారు నీతిమంతులను చూస్తూ, ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాను. అంటే నీతిమంతులది పరలోక రాజ్యం అని దేవుడు చెప్తున్నమాట. నీతిమంతులు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకంలో మనం చూసినట్టయితే దుర్నీతి కలిగి బ్రతికే ప్రజలు ఉంటారు, అవినీతి కలిగి బ్రతికే ప్రజలు ఉంటారు, స్వనీతి కలిగి బ్రతికే ప్రజలు ఉంటారు. కొంతమంది తమ స్వనీతి ద్వారా వారి నీతిమంతులు అనుకుంటున్నారని. బైబిల్ సెలవిచ్చే మాట, మనం చేసే దాన ధర్మాలు కానీ, మనం చేసే భక్తి కార్యక్రమాలు కానీ మనల్ని పరలోక రాజ్యం చేర్చవని, మనల్ని పాపాలను క్షమాపణ దయచేవని, మన నీతిమంతులుగా తీర్చవని. మన నీతి కార్యాలు, మన స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుట్ట లాంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక టేబుల్ మురికి పట్టేసి ఉందనుకోండి, దాన్ని మురికి గుట్టతోనే క్లీన్ చేశారనుకోండి, ఒక మాసిపోయిన క్లాత్తోనే క్లీన్ చేశారనుకోండి, ఎలా ఉంటుంది? ఏమీ ప్రయోజనం ఉండదు కదా. మన స్వనీతి కూడా అలాంటిదే. మన స్వనీతి, మన దాన ధర్మాలు, మనం చేసే మంచి కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు మనకి పాప క్షమాపణ దయచేయవు, మనల్ని పరలోక రాజ్యం తీసుకువెళ్ళవు. క్రీస్తు ప్రభు దేవుడిని నమ్మి, నీతిమంతుడైన దేవుడు నా కొరకు ఈ లోకానికి వచ్చి నా పాపాల నిమిత్తం ప్రాణం పెట్టారని నమ్మి ఎవరైతే తన పాపాలు ఒప్పుకుంటారో వారిని నీతిమంతుడైన దేవుడు వారిని క్షమించి పవిత్రపరిచి నీతిమంతులుగా తీరుస్తాడు అని. హల్లెలూయా. నీతి అనే పై వస్త్రాన్ని, రక్షణ అనే పై వస్త్రాన్ని దేవుడు వారికి ధరింప చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని దగ్గరికి మనం మొదట రావాల్సిందే నీతిమంతులుగా తీర్చబడడం కోసం, పాప క్షమాపణ పొందడం కోసం, రక్షణ పొందడం కోసం. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం మొదట వెతికినట్టయితే అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయి. నీతిమంతులు కలిగే ఆశీర్వాదాలు ఎన్నో బైబిల్లో మనం చూస్తాం. నీతిమంతులు ప్రార్థన అంగీకరించబడుతుందని, నీతిమంతులు గుడారం ఆశ్రయించబడుతుందని, నీతిమంతులకు ఉన్న ప్రతీదీ కూడా దీవించబడుతుంది, వారి మార్గాలు సరళమవుతాయని, నీతిమంతుల పక్షాన దేవుడు ఉంటాడని, నీతిమంతులకి తోడుగా దేవుడు ఉంటాడని, నీతిమంతులకి దేవుడు అన్ని విషయాల్లో విజయం ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుల సంతానాన్ని దేవుడు విడిచిపెట్టడని దేవుడు వాగ్దానం చేశారు. నీతిమంతులు చేసే ప్రతి పని కూడా ఆశీర్వదించబడుతుందని, అభివృద్ధిలోకి తీసుకురాబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడాలని. అదేంటండి, మరి మంచి పనులు చేయకూడదా, నీతిగా న్యాయంగా బ్రతకూడదంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కాబట్టి, పాపక్షమాపణ పొందాం కాబట్టి, దేవుడు మనల్ని పాపం నుండి విడుదలిచ్చాడు కాబట్టి మనము నీతిగా బ్రతకాలని,
మనం న్యాయంగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. దాని ద్వారా చేసే ప్రతిదానికి కూడా నీతిగా బ్రతికినందుకు, న్యాయంగా బ్రతికినందుకు, పరిశుద్ధంగా బ్రతికినందుకు దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్నిసార్లు అన్యాయం చేసేవారిని, మోసం చేసేవారిని చూసి మనం నీతిగా ప్రవర్తన ద్వారా ఏం లాభం అనుకుంటారు కొంతమంది. అది బైబిల్ సెలవిస్తుంది, మీ నీతికి ప్రతిఫలం ఉందని, మీ యథార్థతకి ప్రతిఫలం ఉందని, మీ పరిశుద్ధతకి ప్రతిఫలం ఉందని. తండ్రి రాజ్యంలో, ఈ భూలోకంలో మీరు ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారు. తండ్రి రాజ్యంలో కూడా మీరు ప్రతిఫలాన్ని, బహుమతిని పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు అంటారు కదా, మంచి పోరాటం పోరాడితేనే, నా పరువు కడముట్టించితేనే, నా కొరకు జీవకిరీటం ఏం చేస్తుంది, ఎదురు చూస్తుందని. ఎవరైనా మీరు చెయ్యని తప్పుకు నిందిస్తున్నారా? మీరు నీతిగానే బ్రతుకుతున్నారు, న్యాయంగానే బ్రతుకుతున్నారు, మీరు పరిశుద్ధంగానే జీవిస్తున్నారు, అయినా సరే మిమ్మల్ని అన్యాయంగా, మోసరీతిగా మాట్లాడుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ నీతిని దేవుడు వెల్లడి చేస్తాడు, మీ పరిశుద్ధతని దేవుడు వెల్లడి చేస్తాడు, మీ న్యాయ బుద్ధిని దేవుడు వెల్లడి చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. నీతిమంతులు తన తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశిస్తారు అని. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ, ప్రభువా మీకు వేలాది వందనాలు యేసయ్య. ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, సహాయం దయచేయండి, కృపను గురించండి, వారిని ఆశీర్వదించండి, వారి ప్రతి అవసరం తీర్చండి, వారిని ముట్టండి, స్వస్థపరచండి, అప్పుల బాధను లేవనెత్తండి ప్రభా. అయ్యా వారి నీతికి తగినట్టుగా వారికి ప్రతిఫలం దయచేయండి. ఇంకా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడలేదో ప్రభా, ఇంకెవరైతే రక్షణ పొందలేదో రక్షణ భాగ్యాన్ని వారికి దయచేయండి. కుటుంబాలు రక్షణలోకి నడిపించుకునేదేవో ప్రతి మాలుకుంటున్నాను యేసయ్య. గొప్ప కార్యాలు చేయండి అయ్యా. ఈ వాగ్దానం ద్వారా అందరినీ మీరు దర్శించండి, కృప చూపించమని, ఈ రోజు అంతట్లో మీ సహాయం, మీ సహకారం వారికి అందించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.